ఈ రోజు మా అన్నకు లగ్గాలు. ఉదయం 10:32 శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంత సుముహూర్తమందు పాణిగ్రహం జరిపించుటకు దైవజ్ఞులచే హితులచే పురోహితులచే నిశ్చయింపబడిన శుభలగ్న పత్రిక. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్యకి పెళ్ళి అయితే ఫిక్స్ అయింది, అందుకని విలేజ్ అయితే వచ్చామండి. మా సైడ్ పెళ్లికి ముందు ఎలా చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజైతే ముందు లగ్న పత్రిక రాసుకోవడానికి తాంబూలాలు మార్చుకుంటారండి. దానికోసం అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళకి తాంబూలంతో పాటు టిఫిన్ ఇవ్వడానికి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వీటితో పాటు స్వీట్ హాట్ కూడా ఇస్తారండి, అవి కూడా ప్రిపేర్ చేశారు. స్వీట్ అయితే లడ్డులు ముందుగానే ప్రిపేర్ చేశారండి, ఇంట్లోనే చేశారు. వంట వచ్చిన వాళ్ళు ఉంటే ఇదే బెనిఫిట్. ఏం కావాలన్నా గానీ ఇంట్లోనే పిండి వంటలు అయితే చేపించుకోవచ్చు. ఈ గారెలు ప్రిపేర్ చేయడం కూడా ఉదయం ఎప్పుడో స్టార్ట్ చేసి వాటన్నిటిని కడిగి పిండి వేసి వండేసరికి సాయంత్రం అయితే అయిపోయింది. ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేయాలి కాబట్టి ఉదయమే స్టార్ట్ చేశారు. అన్న వాళ్ళ ఇంటి పక్కనే పొలాలు అయితే ఉంటాయండి. అందులో మామిడి చెట్లు అయితే ఉన్నాయి. మామిడికాయలు అయితే ఈ సంవత్సరం అంతగా బాగాలేదు, అన్ని రాలిపోతూ ఉన్నాయి కింద అయితే. ఇవి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు రాలిపోయినా ఏమనిపించదు, కానీ ఇంత పెద్దగా అయిన తర్వాత రాలిపోతూ ఉంటే బాధగా అనిపిస్తుంది. ఏ కాయ పట్టుకుని చూసినా కానీ చేతిలోకి ఊడొచ్చేస్తుంది. దోమ తెగులు ఏదో పడడం వల్ల కాయలైతే పండుపోయినట్టు అయిపోయి రాలిపోతూ ఉన్నాయి. అక్కడ వండడం అయిపోయిన తర్వాత అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బయలుదేరాము. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఒకసారి ముహూర్తాలు అవన్నీ చూసుకుని ఫిక్స్ అయిన తర్వాత మంచి రోజు చూసి లగ్న పత్రిక అయితే రాసుకుంటారండి. లగ్న పత్రిక మా సైడ్ ఈవినింగ్ టైంలోనే రాసుకుంటారు, అంటే తాంబూలాలు మార్చుకోవడము. మా సైడ్ అయితే ఎక్కువగా లగ్గాలు పెట్టుకోవడం అని అంటారు. మీ వైపు ఎలా పిలుస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. పెళ్లి కొడుకు తరపు బంధువులు కానీ పెళ్లి కూతురు తరపు బంధువులు కానీ అందరూ కలిసి వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర లగ్న పత్రిక అయితే రాసుకుంటారు. కొంతమంది అయితే టెంపుల్లో కూడా చేసుకుంటారండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే అందరూ వచ్చారు. ఇక్కడైతే లగ్న పత్రిక అయితే రాస్తున్నారు. దీనికి కూడా దగ్గర బంధువులందరినీ పిలుచుకుని భోజనాలు అయితే పెట్టుకుంటారు కొంతమంది, లేకపోతే ఇలా తాంబూలం ఇచ్చి టిఫిన్ అయితే పెడతారు. ఇక్కడ తాంబూలం కోసం అన్ని కూడా రెడీ చేస్తారు. లగ్న పత్రిక రాసి తాంబూలం మార్చుకున్న తర్వాత ఎక్కువ టైం ఉండదు కాబట్టి ముందుగానే ఇలా అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నారు అమ్మ వాళ్ళైతే. ఇంద్ర ఆసాం ఏకా బృహస్పతిర్యక్షణయజ్ఞపురయేషు సోమః దేవసేనానామ విభజ్య దీనాంచయం దీనామర్తో యంత్రగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞా ఆదిత్యానాం మరుతాకంశస్థవక్రం మహామనసాం భవనస్యవానాం ఘోషో దేవానాం శ్రీతాముదస్తాద్ अस्माकमिन्द्र समृतेषु भवेषु अस्माकं या इषा గంధం తీసుకుని ఈ గంధాన్ని గంధద్వారాంధ్రాధరిషా అత్యంతానుపయుధావలసిభ్యస్తు శుభమస్తు. జ్ఞాన పక్క నుంచో విఘ్నేశ్వరో విఘ్న విధోరగారి నిర్విఘ్న కార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ సప్తమి సప్తాల అష్టమి అనగా శనివారము మే 9, 2026 సంవత్సరం ఉదయం 10:32 శ్రవణ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరా పావట్ల మండలం ఆసోది వారిపాలెం గ్రామవాస్తవ్యులు గారి కనిష్ట పుత్రిగా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నందినీను చెరుకుబల మండలం పింఛనమారిపాలెం గ్రామ వాస్తవ్యులు బిట్టు వెంకట్రిక స్వగృహమునందు పాణిగ్రహం జరిపించుటకు దైవజ్ఞులచే హితులచే పురోహితులచే
నిశ్చయింపబడిన శుభలగ్న పత్రిక ఏతద్ శుభముహూర్తమునకు తారాబలము చంద్రబలము యుక్తమైనది మంగళం మహత్తు శ్రీ 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 తమ యొక్క సోదరుడు చిరంజీవి చిన్నార్ రెడ్డిని మా యొక్క కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి యథా స్వామి ప్రయత్న తిరిగి కొట్టు పెట్టు గంధం కూడా అలాగే నువ్వు గంటాన్ని పెట్టిన ఆవిడ గంటాన్ని పెట్టు ఆవిడ పెట్టు గంధ ప్రారంభ సర్వభూతానంతాభిశ్రీ ఆవిడ అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు రేటు ఇచ్చారు స్వామి చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయనం చంద్రమాస్థిరది దీర్ఘమాయు కృణ్వాన్ మనుష్యో నగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశేయయో కౌసల్యాని చ గర్భ సంభవ కృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య చరణౌ దేయాతిదం మంగళం. మావయ్య గారు మా సోదరుడు చిరంజీవి చిన్నారు రెడ్డిని తమ కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నందినీకు ఇచ్చి వివాహము జరిపించుటకు హిత పురోహిత ఇలా అందరూ కూర్చుని మాట్లాడుకుని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత ఒకరికొకరు ఇలా తాంబూలాలు అయితే మార్చుకుని పెళ్లి డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. లగ్న పత్రిక రాసుకున్న తర్వాత పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే అయితే పసుపు కొమ్ములు కొట్టిన తర్వాత పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా మార్చుకోవడం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అయితే ఇస్తారు. టిఫిన్ కింద గారెలు అయితే చేశారు కదా, అవి అయితే ఇచ్చిన తర్వాత గోల్డ్ రింగ్ అయితే పోస్తారు. అలా అయితే తాంబూలాలు మార్చుకోవడం అయితే అయిపోతాయండి. గారెలతో పాటు తాంబూలంలో స్వీటు హాట్ కూడా ఇస్తారండి. ఇలా అయితే మా సైడ్ లగ్గాలు పెట్టుకోవడం అయితే జరుగుతాయి. మీ సైడ్ వీటిని ఏమంటారు, ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.